సుల్తానా చెప్పండి, అసలు మంచు ఫ్యామిలీలో వివాదాలకు గల కారణం ఏంటి? మంచు ఫ్యామిలీలోని ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చిన వార్తల వరకు చూస్తే మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలని చెప్తున్నారు సార్. ఆస్తి వివాదాలతో పాటు కొన్ని పర్సనల్ సంబంధించిన డిస్ప్యూట్స్ కూడా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే మనోజ్ అనేది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అది భూమా మౌనిక రెడ్డిని చేసుకున్నాడు. ఆమె కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. సో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆమెతో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే మంచు మనోజ్ కంప్లీట్ గా వీళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా దూరం ఉన్నాడు. వాళ్ళిద్దరు వేరేగా ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఈవెంట్స్ లో కూడా వీళ్ళు పెద్దగా పార్టిసిపేట్ చేయడం కానీ, ఈ మధ్య కాలంలో పండుగలు అలాంటి టైంలో యాక్చువల్గా అయితే వీళ్ళు ముగ్గురు కలిసి అప్పుడు విషెస్ చెప్పడం అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళంతా అంటే మంచు లక్ష్మీ ప్రసన్న అయినా, మంచు విష్ణు అయినా, మనోజ్ అయినా కలిసి పెద్దగా కలిసినట్టు కూడా ఎక్కడ మనకి కనిపించలేదు. అంటే భూమా మౌనిక రెడ్డి అంటే భూమా అఖిలప్రియ వాళ్ళ సిస్టర్ కదా? ఎందుకట్లా అంటే ఇంతకు ముందు ఇప్పుడు మోహన్ బాబు గతంలో, మీరు మోహన్ బాబుకి ఇష్టం లేదంటున్నారు. మోహన్ బాబు గతంలో టీడీపీలో పనిచేశారు, వైసీపీలో కొంచెం కలిసే ఉండేవాళ్ళు. అంటే తర్వాత ఆమె టీడీపీకి వెళ్ళింది అఖిలప్రియ, కానీ వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా టీడీపీలో వైసీపీలో ఉన్నారు. బట్ ఎందుకు మరి అంటే ఫ్యామిలీ వైజ్ గా బాగానే ఉన్నట్టుగా కనపడేది, ఎందుకు వచ్చింది వాళ్ళ మధ్య పంచాయతీ? అంటే నాకు సంబంధించిన వరకు అంటే క్యాస్ట్లు మేబీ వేరు కావచ్చు సార్. అంటే కొన్ని అంటే ఫ్యామిలీ అనేసరికి కొన్ని పర్సనల్ విషయాలు కూడా వస్తాయి సార్. అంటే పెళ్లి అనేది పెద్ద విషయం ఎవరి విషయంలో, ఎవరి ఫ్యామిలీకి అయినా సరే. సో ఆ పెళ్లి విషయంలో మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ ఆమె చేసుకోవడం, ఎందుకంటే మౌన్గా కూడా ఇది సెకండ్ మ్యారేజ్ సార్. ఆల్రెడీ అప్పటికి ఆమెకి ఒక మ్యారేజ్ అయ్యి బాబు కూడా ఉన్నారు. సో అలాంటి టైంలోని మంచు మనోజ్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ విషయంలోని మోహన్ బాబు కూడా ఇష్టం లేదు. ఆ టైంలోనే గొడవలు వచ్చినట్టు, కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినట్టు కూడా మనకి వార్తలు వచ్చేసాయి. సో అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇవాళ మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే, నా భార్య జోలికి వస్తే ఊరుకోను, నా బిడ్డలు జోలికి వస్తే ఊరుకోను, నా ఇంట్లో నా పిల్లలు ఉన్న టైంలో ఇలా వచ్చి పోలీసులు ఇట్లా వ్యవహరించడం, ఏదో దమ్ముంటే నా దగ్గరికి రావాలని చెప్పేసి కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తే వీళ్ళిద్దరికి మధ్య మాక్సిమం గా ఈ విషయంలోనే గొడవలు వస్తున్నట్టుగా విష్ణు వైఫ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్నారు మీరు అన్నట్టుగా. విష్ణు వైఫ్ మనోజ్ వైఫ్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్నారా అనేటువంటి అయితే కనపడుతుంది. నా భార్య జోలికి రావద్దు, నా పిల్లల జోలికి రావద్దు అంటే. మోహన్ బాబు కూడా నా కోడలు, నా కొడుకు, కోడళ్ళ మీద కూడా ఆయన కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. వాళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉందన్నప్పుడు దాన్ని మనోజ్ కూడా సీరియస్ తీసుకున్నాడు. సో నా భార్య వరకు రావడానికి నా దగ్గర రావాలి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, డబ్బులు ఆస్తులు కాదని చెప్పేసి ఒక సీరియస్ స్టేట్మెంట్ అయితే మంచి మనసు క్లారిటీ ఇచ్చింది. దాన్ని బట్టి చూస్తే విషయం అంతా మనకి ఇక్కడ ఒక రకమైన క్లారిటీ వస్తుంది. అంటే మెయిన్ గా భార్య విషయంలోనే ఏదో గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళిద్దరికి మధ్య పడట్లేదు అనేసి. ఆస్తులు అది కావచ్చు, అది కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాటర్ వచ్చేసి మౌనిక రెడ్డి చుట్టూ ఇప్పుడు అల్లుకుంది. సో ఆమె అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది. అంటే ఎందుకని నచ్చకపోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందంటారా? అంటే లైక్ ఏంటంటే, సో ఆమె పెళ్లి చేసుకోవాలి, ఈయనకు సెకండ్ మ్యారేజ్ అనుకుంటా. మౌనికకు కూడా సెకండ్ మ్యారేజ్ లేదంటే ఫస్ట్ మ్యారేజ్? మౌనిక కూడా ఇది సెకండ్ మ్యారేజ్. ఆల్రెడీ ఆమెకు అప్పటికి మంచు మనోజ్ మ్యారేజ్ అయితే 8 years 7 years బాబున్నాడు. సో ఇది ఆమెకు కూడా సెకండ్ మ్యారేజ్. ఆ బాబును కూడా మంచు మనోజ్ మనకు వచ్చినంత వరకు విజువల్స్ చూసి చాలా మంచిగా చూసుకున్నారు. ఆయన కూడా ఈ సెకండ్ పాప పుట్టిన తర్వాత కూడా ఇద్దరిని ఒక దగ్గర ఆ బాబును కూడా ఆయనే చూసుకున్నారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ విషయంలో మాత్రం అంటే మనం పెట్టిన రకరకాల పోల్స్ కూడా పెట్టాం. అసలు ఈ విషయంలో ఎవరే తప్పై ఉంటుంది అంటే కూడా మోహన్ బాబు వ్యవహారమే మిస్టేక్ అని వస్తుంది, కానీ మంచు మనోజ్ కి పెద్దగా ఎక్కడ నెగిటివిటీ కూడా లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పటికీ మంచు మనోజ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా మంది తనని ఇష్టపడతారు. ఆ విషయంలో వస్తే మోహన్ బాబుకి కొంచెం నెగిటివిటీ వచ్చింది. సో మనం ఇవన్నీ కంపేర్ చేసి చూస్తే అంటే మంచు మనోజ్ కి మంచి అంతర్గత సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ ఈ వ్యవహారం మీద అటు ఏపీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, ఈవెన్ వాళ్ళ సిస్టర్ రియాక్ట్ అయినా కూడా అది పొలిటికల్ గానీ ముందుకెళ్తుంది సార్. ఎందుకంటే ఆమె ఒక ఎమ్మెల్యే ఉంది టీడీపీ. సో దాన్ని ఇంకా బేస్ చేసుకొని మనం ఇంకా ముదురుతుందేమో వివాదం అన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళకి కనుక ఇది చిన్న విషయం, ఒకవేళ మంచి విషయం మార్నింగ్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడినట్టు ఇది చిన్న విషయం, ఫ్యామిలీ విషయం, మంచి మోహన్ బాబు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు మనకు మీడియాలో వచ్చింది. ఇది అన్నదమ్ములు అన్నాక గొడవలు ఉంటాయి అన్నప్పుడు, అన్నదమ్ములు అన్నాక గొడవలు ఉంటాయి అన్నప్పుడు అది ఇంటికి పరిమితం అవ్వాలి. పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళింది? పోలీస్ స్టేషన్ నుంచి పొలిటికల్ వరకు ఎందుకు వెళ్ళింది? ఒక సీఎం ని ట్యాగ్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఒక బౌన్సర్లని పోలీసులని తీసుకొచ్చిన ఇంటికి నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంతమందిని అక్కడ అంత హైడ్రామా అట్లా ఏర్పాటు చేసిన అంత అవసరం ఏమొచ్చింది? చిన్న విషయం లేనప్పుడు ఇంత సీన్ క్రియేట్ అవుతుంది సార్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇది ఇంకా కొంచెం
బిగ్ ఇష్యూ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది ప్రెసిడెంట్ అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు గొడవ పడ్డ వీడియోస్ ట్విట్టర్ లో పెట్టుకున్నారు, తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, వ్యవహారం అంతా నడుస్తాం. అంటే మీరు అన్నట్టుగా విష్ణు వైఫ్ ను టార్గెట్ చేస్తూ, అంటే మనోజ్ వైఫ్ టార్గెట్ చేస్తూనే వ్యవహారం అంతా నడుస్తోంది అనేటువంటిది క్లియర్ గా కనపడుతుంది. అండ్ మీరు ఇంకో మాట అన్నారు, అంటే కులాలు వేరు, కులాలు అంటే వీళ్ళు కమ్మ అనుకుంటాం, మోహన్ బాబు బిలాంగ్స్ టు కమ్మ కమ్యూనిటీ అండ్ వాళ్ళ వైఫ్ రెడ్డి. అండ్ ఇంకోటి చూస్తే మీరు ఆల్రెడీ పెద్ద అతను విష్ణు వాళ్ళ వైఫ్ కూడా వెరోనికా రెడ్డి అనుకుంటా సంథింగ్, అండ్ వాళ్ళు జగన్ ఫ్యామిలీ రిలేటివ్ అవుతా ఉంటారు. సో కుటుంబ అప్పుడు రాని కులాల వ్యవహారం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? యాక్చువల్గా నాకు తెలిసి కులాలు మతాలు కూడా దాంతో కంపేర్ చేసి కూడా ఈ నాకు తెలిసి మోహన్ రెడ్డి వ్యవహారంలో మొదటి నుంచి కూడా మోహన్ బాబు కాస్త సీరియస్ గానే ఉన్నారు. మోహన్ బాబుకి మంచు విష్ణు కూడా ఆ విషయంలోని సపోర్ట్ చేశారు. అంటే ఒకవేళ ఆమె కూడా అంటే ఇప్పుడు వెరోనిక అంత అంటే మౌనిక రెడ్డి అఖిల ప్రియ విషయంలో చాలా పొలిటికల్ గా కూడా ఆమె వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు చాలా హైలైట్ అయింది. ఆమె ప్రచారం చేసింది, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంది. అదే టైంలోని వాళ్ళ అక్కకి కూడా సపోర్ట్ చేసింది. రాజకీయాల్లో కూడా వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఒక ఫ్యామిలీకి ఈ అమ్మాయి చాలా సపోర్ట్ గా నిలిచింది. మౌనిక రెడ్డి యాక్చువల్గా ఆమె చాలా అంటే చాలా గట్స్ ఉన్న అమ్మాయి అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ విధంగా కూడా అంటే ఇప్పుడు వెరోనికా రెడ్డి వచ్చేసరికి ఆమె పెద్దగా పబ్లిక్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆమె ఫ్యామిలీ వరకు పిల్లల వరకు చూసుకుని ఉంటుంది. సో మరి అంటే ఒకవేళ ఆమె ఆ విధంగా పొలిటికల్ గా కూడా ఆమె కొంచెం ఏమైనా రేపొద్దున ఈ ఫ్యామిలీ గొడవలు ఆస్తి విషయాలు ఏమైనా ఆమె కీలకంగా వ్యవహరిస్తుంది అని కూడా, ఎందుకంటే వీళ్ళు మదర్స్ వేరు సార్, మదర్స్ వేరు అన్నదమ్ముల వచ్చరికి ఖచ్చితంగా మంచు విష్ణు మంచు మన మదర్స్ లేరు. సో ఆస్తులు అనేటప్పుడు కంపల్సరీగా ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఇద్దరు వైఫ్స్, వీళ్ళిద్దరు మదర్స్ వేరు. మంచు విష్ణు మదర్ వేరు, మంచు మనోజ్ మదర్ వేరు. ఇప్పుడున్న ఆవిడ మంచు మనోజ్, ఇప్పుడున్న ఆవిడ కంటిన్యూ ఫస్ట్ చనిపోయారు సార్. చనిపోతే ఆమె చెల్లినే మంచు మనోజ్ వాళ్ళ మదర్, వాళ్ళ చెల్లినే మంచు మోహన్ బాబు మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆమె పిల్లలు మంచు మనోజ్, మంచు విష్ణు అండ్ మంచు లక్ష్మీ ప్రసాద్. సెకండ్ వైఫ్ పిల్లలు మంచు మనోజ్. సో అంటే ఇక్కడ అంటే సవతుల పిల్లల గొడవ అని కూడా ఒక సవతి పిల్లల ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యామిలీలో ఒక తల్లి పుట్టిన అన్నదమ్ముల మధ్యనే ఆస్తి పంపకాల విషయంలో రకరకాల గొడవలు వస్తాయి. నువ్వు వాడికి ఎక్కువ ఇచ్చేవాడి అలాంటప్పుడు ఇలాంటి దగ్గర వస్తాయి. సో అలాంటప్పుడు ఒకవేళ మనకి ఇప్పుడు ఈ అమ్మాయి అనుకోండి కొంచెం గట్టిగా ఏమైనా మాట్లాడే అంటే అన్ని రకాలుగా ఆలోచించినా కూడా మౌనిక రెడ్డి కొంచెం స్ట్రాంగ్. సో మనం ఆ విషయంలో ఏమైనా ఆలోచించి మరి వీళ్ళు ఏమైనా ఆమెను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకుండా ఉన్నారా అని సరే అది కూడా మనం ఆ క్రైటీరియా కూడా ఆలోచించుకోవచ్చు. అంటే ఆస్తులు అంటారండి, ఆస్తుల విషయం అంటే పెద్దగా మోహన్ బాబు బాగానే సంపాదించారు, మోహన్ బాబు బాగానే ఆస్తులు ఉన్నాయి. అక్కడ తిరుపతిలో, చిత్తూరులో మోహన్ బాబు యూనివర్సిటీ ఒకటి, అక్కడ శాంతినికేతన్ స్కూల్ ఒకటి, హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉంది అనుకుంటాను. ఈ ఒకేదో కాలేజ్ వ్యవహారంలో గొడవ వచ్చింది, కాలేజీకి సంబంధించి నాకు కావాలంటే విద్యానికేతన్ అనే విద్యా సంస్థలకు సంబంధించి యాక్చువల్ గా గొడవ నడిచిందని చెప్పేసి ముందు మనకైతే వార్తలు వచ్చేసాయి. ఆ విద్యా సంస్థలు అయితే ఎవరైతే కీలకంగా చూస్తున్నాడో అతనికి సంబంధించిన విజయ్ ఆర్ వినయ్ ఆ వ్యక్తి వచ్చి యాక్చువల్ గా మంచు మనోజ్ మీద దాడి జరిగినట్టు అయితే మనకి ఫస్ట్ న్యూస్ వచ్చింది. ఆ విషయంలో మంచు మనోజ్ కూడా కొన్ని గాయాలయ్యాయి. తన హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక కంప్లైంట్ రేజ్ చేశాడు. ఆ హాస్పిటల్ రిపోర్ట్ కూడా మనకి అంటే కొన్ని నెక్ మీద, నెక్స్ట్ అబ్డామిన్ ఇక్కడ కొన్ని చోట్ల గాయాలు జరిగినట్టు మనకు కొన్ని వచ్చాయి అనమాట మంచు మనోజ్. సో ఆ విషయంలో ఏంటంటే ఈ గొడవ వ్యవహారం చూస్తే ఇది ఆస్తి గురించి అనిపిస్తుంది. ఒకవేళ ఆ విషయంలో ఏమైనా వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయేమో. ఆ టైంలో మంచు విష్ణు అయితే ఇక్కడ లేడు, హైదరాబాద్ లేదు, ఆయన దుబాయ్లో ఉన్నారు. ఆయన యాక్చువల్లీ ఇవాళ మార్నింగే వచ్చారు. సో ఈ విషయంలో మంచు మనోజ్ ఒకవేళ అన్నదమ్ముల మధ్య గొడవ అయితే మంచు మోహన్ బాబు కంప్లైంట్ చేసిన అవసరం లేదు. సో మనం దాన్ని కూడా అంటే ఇక్కడ గొడవల మెయిన్ రీజన్ వచ్చేసి మంచు మోహన్ బాబే మనకి తెరపైకి వస్తున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే కెరీర్ వైజ్ గా కూడా చూస్తే, సినిమాలకు సంబంధించిన కెరీర్ వైజ్ గా చూస్తే విష్ణుకు మనోజ్ మధ్య చాలా తేడా ఉందన్నమాట. మనోజ్ పెద్దగా హిట్స్, పెద్దగా సినిమా కెరీర్ లో సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువ, వెరీ ఫ్యూ మూవీస్ ఉన్నాయి. సో అదేమైనా జెలస్ గానీ ఆ రకమైనటువంటి అప్పర్ హ్యాండ్నెస్, ఆ రకమైనటువంటి ఆ కెరీర్ వైజ్ గా ఉండేటువంటి ఈ తక్కువ ఎక్కువ అనేటువంటి అంశాలు కూడా దీంట్లో ఏమైనా పాత్ర పోషిస్తున్నాయి అంటే కెరీర్ దగ్గరకు వచ్చినప్పుడు ఉండకపోతే సార్. ఎందుకంటే మంచు మనోజ్ కూడా అంత కెరీర్ లో అంత సక్సెస్ ఏం కాలేదు.
ఎందుకంటే తన ఫస్ట్ మ్యారేజ్ అయినాక తను దాదాపు చాలా ఇయర్స్ పాటు ఒక మూవీ కూడా చేయలేదు. అవును. నేను ఆ విషయంలో తను ఒక సోషల్ మీడియాలో ఒక నోట్ కూడా పెట్టాడు, నేను ఒక మూవీతో వస్తానని చెప్పి చాలా దూరంగా ఉన్నాను, ఇన్ని రోజులు ఒక మూవీ కూడా చేయలేదని చెప్పేసి ఫ్యాన్స్ కి ఒక నోట్ కూడా ఇచ్చాడు. కెరీర్ విషయంలో అయితే వీళ్ళిద్దరి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు సార్. అంటే తనకి ఇంకా ఆ విషయంలో వస్తే మంచు విష్ణుని కొంచెం సినిమాలు చేసుకుంటూ ఒక మా అధ్యక్షుడిగా కూడా ఆయన కొంచెం మీడియాలో కానీ కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. కొన్ని ఏమైనా విషయాలు అయినప్పుడు కూడా స్పందించడం కానీ. మంచి మనసు మాత్రం నీకు గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీ విషయాల్లోనే, అంటే మ్యారేజ్ పిల్లలు దాంట్లోనే ఉన్నాడు కానీ పెద్ద సినిమాకి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద అప్డేట్స్ ఏం రాలేదు సార్. అంటే కెరీర్కి సంబంధించి అయితే వీళ్ళ మధ్య ఏమి డిస్ప్యూట్స్ ఉండవు, ఉంటే ఫ్యామిలీ ఇష్యూస్ లేదంటే ఆస్తి వ్యవహారాలు ఇవే. అంటే అన్నదమ్ములు అన్నప్పుడు ఖచ్చితంగా ఆస్తి వ్యవహారానికి సంబంధించి వ్యవహారాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ విష్ణు అన్నట్టుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎస్పెషల్ గా కొత్త ఈ వ్యవహారం తెరపైకి రావడం కనుక ఏం జరిగింది అంటారు, ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ వ్యవహారం వరకు అయితే ఖచ్చితంగా నాకు మనకు ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్స్ వరకు అయితే చూస్తే మాత్రం ఆస్తి గొడవలే అనిపిస్తుంది సార్. అంటే ఆ విషయం వాళ్ళు క్లారిటీగా చెప్పకపోయినా కూడా, ఎందుకంటే ఆస్తి ఒక మోహన్ బాబు ఎట్లా అంటే మనం ఒక రకంగా ఇమాజిన్ చేసుకుంటే మోహన్ బాబు ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వడము, అటు మెడికల్ లీగల్ కేసు మనోజ్ విషయంలో కావడం, ఇదంతా చూస్తే మనం చూసాం, మనం పాయింట్ టు పాయింట్ అక్కడ ఏం జరిగింది అనేటువంటిది ఏం జరిగి ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ అంటే నాకు అర్థమైన వరకు ఏంటంటే సార్, ఇప్పుడు మనోజ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు, ఒక ఫ్యామిలీ లైఫ్ ఉన్నారు. ఎర్నింగ్స్ చూస్తే సినిమాలు పెద్దగా ఏం లేవు. బిజినెస్ చూసుకోవాలంటే ఏం చేయాలి, ఇంకా ఇప్పటి వరకు అంటే ఆస్తి పంపకాలు జరగలేదు కాబట్టి తండ్రికి సంబంధించిన బిజినెస్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఆ క్రమంలోనే ఆయన బిజినెస్ లోని ఈ విద్యాసంస్థకు సంబంధించిన బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతున్న విషయంలో ఏమైనా గొడవలు వచ్చి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు ఆ క్రమంలోనే ఈ ఎవరైతే ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారంటే ఈ నికేతన్ విద్యాసంస్థ సంబంధించి ఎవరైతే కీలకంగా బాధ్యత చేయబడుతున్నారో అతనితోని మోహన్ బాబు ఏదో చెప్పి ఒక వార్నింగ్ ఏదో ఇవ్వడానికి ట్రై చేసినట్లు అనిపిస్తుంది సార్. సో ఈ క్రమంలోనే మంచు మనసు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇది వ్యవహారం ముదిరి ఇంత సీన్ అంతా గాయాలయ్యాయని చెప్పండి. మోహన్ బాబు కొట్టింటాడంటారా సార్? గాయాలయ్యాయని చెప్పి కేసు అయింది కదా, మోహన్ బాబు కొట్టింటాడంటారా? మోహన్ బాబు యాక్చువల్ గా అంటే మోహన్ బాబు మనకు తెలిసిన మోహన్ బాబు నైజం అంటే అలా మేబీ కొట్టడం కన్న కొడుకే కదా సార్. విషయంలో కొడితే తప్పు పట్టేంత ఉండదు, ఎందుకంటే ఆయన కొడుకు. ఇంకా పరాయి వాడి మీద మనం చేసేసి దాన్ని మనం సీరియస్ తీసుకోవాలంటే కన్న కొడుకుని తన ఆస్తి వ్యవహారాలు ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఇంట్లో మనమైనా ఏదైనా చిన్న చిన్న గొడవలు కొట్టుకోవడం అని చాలా మనకి వీడియోస్ ఈ బౌన్సర్లు కూడా ఏంటండి, బౌన్సర్లు కొట్టుకుంటున్నారు, బౌన్సర్లు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనోజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి బౌన్సర్లు అంటే మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు అందరినీ బయటకు తీసేసి ఓన్లీ వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్ళేసేసారు. సో దాంతో బయటకు వచ్చిన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న మంచు విష్ణుకి సంబంధించిన మంచు విష్ణు ఇవాళ హైదరాబాద్ వచ్చారు కదా దుబాయ్ నుంచి, ఆయనకి సంబంధించిన బౌన్సర్లు కూడా అక్కడికి రావడం, వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు కొట్టుకునేటప్పుడు కూడా వెనకాలే మనకి మంచు విష్ణు ఉన్న బిజినెస్ అయితే మనం చూడొచ్చు. సో వాళ్ళని ఆపే ప్రయత్నం ఏమి విష్ణు అయితే చేయలేదు అక్కడ. సో ఆయన కళ్ళ ముందే బౌన్సర్లు కూడా గొడవ పడ్డారు. ఇది మొత్తానికి ఇది ఇంతవరకు ఉన్న మనకి అప్డేట్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం.